హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బోయకొండకు వచ్చామండి. వ్యూ చూడండి, చుట్టూ ఎంత బాగుందో చూడండి. ఇలా ఉందన్నమాట. అక్కడంతా పిల్లలు కానీ కొడతారు కదండి, అదంతా కట్ చేసి ఇస్తారు వాళ్ళకి. ఇక్కడే కట్ చేసి ఇస్తారనమాట. చూడండి, అక్కడ కోడి కానీ మనం గొర్రె కానీ ఏది కట్ చేసినా వాళ్ళు స్మాల్ స్మాల్గా కట్ చేసి ఇస్తారనమాట. చూడండి, ఇలా వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మేము మామూలుగా నడిచాకే గసిపోసుకుంటూ ఎక్కుతున్నాం అన్నమాట స్టెప్స్. పాపం మా నాన్న అయితే మేము కోడ్ తీసుకున్నాము. కోడ్ ఎత్తుకొని అలాగే నడుస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, అంతా రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకొని వెళ్ళారు. ఒక 3 రాళ్ళు అనమాట. రాళ్ళ మీద రాళ్ళు, రాయి మీద రాయి, అలా ఒక 3 రాయిలాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మొక్కుంటే అది నెరవేరుతుంది అని అక్కడ ఈ బోయకొండ మీద ఇలా పెట్టచ్చు అనమాట. కొండ మొత్తము మనం ఎక్కడైనా మనం ఇలా రాయి మీద రాయి పెట్టచ్చు అనమాట. సో ఈ విధంగా పెడుతున్నారు చూడండి, పెట్టారు చూడండి. సో నేను కూడా ఇప్పుడు పెడుతున్నాను. తో మెట్లు అయిపోయినాయి, ఇంకా స్లోప్గా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ఎక్కాలి. ఇక్కడ ఇంకా లోపల గుడి దగ్గరికి వెళ్తాం. మనంగా పైన మెట్ల దగ్గర ఈ విధంగా పూజ చేస్తారనమాట మొక్కుబడి ఉండేవాళ్ళు. ఇదైతే కోనేరు అనమాట. ముందు చాలా పెద్దగా ఉండింది, ఇప్పుడంతా చేంజెస్ అయినాయి అనమాట. సో కోనేరు ఇంత చిన్నగా ఉంది. పక్కనే వాటర్లో చేపలు వదిలినారనమాట. ఫిష్లో చిన్న చిన్న ఫిష్లు ఎంత బాగుందో చూడండి. అది కూడా వీడియో తీసాను. ఫిష్ కనిపించట్లేదు అనమాట అండి. కోనేరు దాకానే మొబైల్ అల్లో, వాళ్ళ పైన వాళ్ళ మొబైల్స్ అలో లేదనమాట. సో లోపల మాకి ఏం వీడియోస్ తీసేకి అవ్వలేదు. సో మేము అక్కడ లోపలే మనకి తిరుపతిలో ఉంటారు కదండి ఫ్యామిలీ ఫోటో తీసేకి, అక్కడ అలా తీస్తారు. సో అలా అయితే ఈ విధంగా మేము ఫోటో తీయించుకున్నాము. చూడండి, ఆ కాలంలో గంగమ్మ కోపం వచ్చి కొండని టెంకాయ కొట్టినట్లు 2 పీసెస్గా కొట్టింది. ఈ సైడ్ది పెద్ద చిప్పలాగా, ఆ సైడ్ చిన్న చిప్పలాగా అనమాట. టెంకాయని కొట్టినట్లు కొండని గంగమ్మ తల్లి పగలగొట్టిండేది ఇదనమాట. చూడండి, ఏమైనా కోరికలుంటే గంగమ్మ మీద పువ్వు పెట్టి అడుగుతారు కదండి, అది గంగమ్మే అనమాట. చూడండి, దిగుతున్నామండి. దిగేటప్పుడు అయితే చాలా హాయిగా ఉంది, ఎక్కేటప్పుడు చాలా కాలు నొప్పులు వచ్చేసింది. దిగేటప్పుడు అయితే అసలు కాలు నొప్పులు ఏం లేదు. ఇలా ఇక దిగేటప్పుడు అక్కడక్కడ షాప్స్ పెట్టింటారు కదా కొండ మీద, అవన్నీ కూడా వీడియో తీస్తున్నాను చూడండి. ఇంకా అయితే కొండ మీద షాప్స్ ఉంటాయి అన్నమాట. మనకి తినేవి బేల్పూరి ఇలాంటివన్నీ చిక్తాయి, ఫ్రూట్స్, జ్యూస్, అలాగే జాతరలో ఉంటాయి కదండి చైన్స్, రింగ్లు, ఇలా ఇలా రోడ్లో అంతా ఇలా ఉంటాయి అన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. అంతే ఫ్రెండ్స్,
కొండ మొత్తం వీడియో తీసేసాను. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.